ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, ప్రెజెంట్ కల్చర్ ఎంత స్పీడ్ అయిపోతుందంటే మంచి విషయాల్ని నేర్చుకోలేకపోతున్నాం. అదే మనకు పనికిరానిది, మన సంస్కృతి సాంప్రదాయం కానివి ఇతర దేశాల నుంచి మాత్రం బాగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోలివింగ్. ఈ కల్చర్ ఎంత అంటే వినే పేరెంట్స్కి కూడా, పెద్దవారికి కూడా వెరీ కామన్ అయిపోయింది. ఇదివరకు కోలివింగ్ అంటే అదొక తప్పు అనేది ఉండేది కదా. ఇప్పుడు అసలు ఆ భావనే లేదు. ఓకే, కోలివింగ్లో ఉన్నారు అంటే కొన్ని రోజులు పోయినాక చెప్పేసుకుంటామేమో, మా పిల్లలు కోలివింగ్లో, మా అమ్మాయి ఇట్లా ఉంది, మా అబ్బాయి ఉంది. అమ్మాయిలు కూడా అమ్మాయిల వైపు నుంచి మాట్లాడుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు మెసేజ్ పెట్టారనమాట. మా అమ్మాయి ఇట్లా కోలివింగ్లో ఉంది, ఎంత చెప్పాలి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, బయటకు తీసుకురాలేకపోతున్నాం. ఇలాంటి ఇష్యూలో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేవి కొంచెం తెలియచేయండి. మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. లేకపోతే ఫ్యూచర్లో అసలు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు. చాలా చాలా అంటే బర్నింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. మీరు అన్నట్టు చాలా అబ్నార్మల్ థింగ్స్ నార్మల్ అవ్వటం అనేది దురదృష్టకరం. అంటే కానీ నేను చెప్తున్నాను కదా, ఈ టాపిక్ కి చాలా మంది కింద కామెంట్స్ పెట్టొచ్చు, ఇందులో తప్పేముంది జయ గారు, మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అని. అసలు నేను అందుకే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనము అర్థం నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్రపోయిన వాళ్ళతో మాట్లాడచ్చు, నటించే వాళ్ళకి ఏం చెప్తాం? అంతేగా. రియల్లీ కోలివింగ్ చేసే వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ లేవు, మేము పెళ్ళి చేసుకున్న వాళ్ళు అనుభవించని కష్టాలు మేము కూడా ఆ కష్టాలను మేము కూడా అనుభవిస్తలేము అని అనుకుంటే గనక వీ కెన్ రియల్లీ పుట్ ఎ డిబేట్ ఆన్ దట్. వీళ్ళకంటే డబల్ రేంజ్లో ఇన్సెక్యూరిటీ, భయంతో బతికే వాళ్ళు కోలివింగ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. సరే, లేదు మేము బాగున్నాము అనుకుంటే ఐ రియల్లీ ఫింగర్స్ క్రాస్ ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఫైనల్గా మీరు ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉంటూ గౌరవంతో బ్రతకాలనే ఒక్క మెసేజ్ టుడే వీఆర్ ట్రయింగ్ టు గివ్. మీరు కోలివింగ్లో ఉంటే మాకేంది, ఇక్కడుంటే మాకేంది. యాజ్ ఎ విమెన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిస్టర్, ఐ ఫీల్ వెన్ డివైన్ చోస్ నన్ను ఇక్కడ చూస్ చేసుకున్నప్పుడు ఆ లోపల ఆగకుండా చెప్తామే, దీన్నే మీ మాటలో కొంతమంది అంటారు దుల అంటారు కదా, మీకెందుకమ్మా కెమెరాల ముందు కూర్చొని ఓ చెప్పేస్తారు అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్స్ ఓకే. బట్ మీకు తెలుసా, నేను ఎన్ని చోట్ల వెళ్తుంటే మాకు చాలా ఉపయోగపడ్డాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నువ్వు ఎవరిది వినాలి? మనం నేర్పించే పాలసీ ఏంటి? గో విత్ అ పాజిటివ్ వైబ్, డోంట్ క్యారీ నెగటివ్ వైబ్. ఇప్పుడు నేను వాళ్ళు అలా అన్నారు అని మనం ఇలా చెయ్యకుండా ఉంటే, మన వాయిస్ కోసము, మన వాయిస్ మనం చెప్తే అమ్మలాగా అక్కలాగా చెప్తోంది విందాము అనే పిల్లలకు అన్యాయం జరిగిపోద్ది. కాబట్టి లెట్స్ టేక్ దిస్ టాపిక్ అహెడ్. ఈ టాపిక్ తీసుకునే ముందు కూడా నేను అక్కతో కెమెరాకి బిఫోర్ దట్ ఒకసారి డిస్కస్ చేద్దామా, ఏమైనా నెగిటివిటీ వస్తుందా, ప్రెజెన్స్ అంటే చూడండి, మీరు భయపడాల్సి వస్తుంది. చేసేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు, అది అబ్సల్యూట్లీ ఆలోచన మనకు అవసరమా అని, ఎందుకు నెగిటివిటీ అన్నట్టు మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా చేయాలి. ఇప్పుడు తను అన్నట్లుగా నాకు ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ఇన్స్టాలో మెసేజెస్ ఇందాక చూపించినట్టు, ఇలా నన్ను వాడుకొని వదిలేశారు మేడం, నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను ఒక అమ్మాయిలు పెట్టినప్పుడు, ఖచ్చితంగా ఫర్ మీ ఇట్ ఈస్ జెన్యూన్ రీజన్ అండ్ నా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి నేను ఇది చేస్తున్నాను. ఖచ్చితంగా ఒకటి చెప్పండి, ఫ్రీడమ్ ఎవరికి కావద్దు? ప్రతి ఒక్కళ్ళం ఈరోజు మనం మాట్లాడుకునే వర్డ్ పేరేంటి? ఫ్రీడమ్. ఫ్రీడమ్. గాంధీజీ అప్పుడు ఫైట్ చేశాడు ఫ్రీడమ్. ఎవరి చేతుల్లో నుంచి ఫ్రీడము? ఎవడో ఒకడో వచ్చి మన దేశం మీద మన మీద పెత్తనం చేస్తున్నాడు కనుక గెట్ లాస్ట్ అని చెప్పేసి, నా దేశం మీద నువ్వెవడరా నువ్వు చేయడానికి అని ఫైట్ చేశాడు. పీస్తో ఫైట్ చేశాడు. అది ఫ్రీడమ్. ఫ్రీడమ్ని మన ఒక జ్యువెల్, అది మనం ఒక సాధించి, మనం కొట్లాడి సాధించి, కొన్ని అమోఘమైన లెజెండరీ పీపుల్ వాళ్ళ ఒక జీవితాలను త్యాగం చేస్తే వచ్చిన పదము ఫ్రీడమ్. మీరు దేశం వచ్చిందా లేదా నేను చెప్పను, మీరందరికీ తెలుసు ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని. ఆ పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు ఎవరెవరి చేతిలోనో పడుతుంది మన బ్రతుకు, అది పక్కన పెట్టండి. బట్ నీవు తీసుకెళ్ళి నీ జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెడుతున్నావే, ఇది నీ సెల్ఫ్ అవేర్నెస్కి నేను వదిలేస్తా. సో ఫ్రీడమ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
ఫ్రీడమ్, వాట్ ఈస్ అ ఫ్రీడమ్ మేడం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటున్నారు, ఫ్రీడమ్ కావాలంటున్నారు. ఫ్రీడమ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ వర్డ్ వేర్ ఫ్రీడమ్ అంటే ఏంటి? నీవు నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలగటము ఫ్రీడమ్. ఆ పోయే ప్లేస్ కరెక్టా కాదా అనే తెలివి నీకుంటే నువ్వెవరికి చెప్పకుండా పోయినా పర్వాలే. నీకు హాని జరగదు, నీ గౌరవానికి దెబ్బ తగలదు, నీ వాల్యూస్కి దెబ్బ తగలదు. పోయి 12ంటికి 2ంటికి పో, ఎవడు కొట్టిండు? అదే ఒక 4 అమ్మాయిలు కలిసి మిడ్ నైట్ ఏదో ఒక నెలకో 2 నెలలకో వెళ్ళి ఏ దోశ బండి దగ్గర తినాలనుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య అదొక వైబ్ కదా, అదొక ట్రైబ్ కదా. సో వెళ్తున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ థింగ్. నువ్వేం ఫీల్ అవ్వవు. అదే అబ్బాయిలతో పోతున్నారు అంటే బర్తగించిందనేస్తారు. నువ్వే చెప్పేది బెటర్. మరి అబ్బాయిలతో పోతే దాన్ని సెకండ్ కన్సిడర్ చేయ. మేడం తప్ప మేడం, దాంట్లో ఏం తప్పుది? మీరు మాట్లాడండి. అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి అసలు ఏమైనా మీనింగ్ ఉందా? నా దగ్గర వాయిస్ ఏముంటది? అక్కడ అలా పోయినందుకే ఈ రోజుల్లో జెండర్ ఏంటి చెప్తా. అదే పాయింట్ లో ఒక 4 అబ్బాయిలతో సేమ్ కాలేజ్ అబ్బాయి, ఒక శ్రీదేవిది మామ్ అని ఒక మూవీ వచ్చింది. మామ్ అది ఒక సినిమా అని మీరు అనుకుంటారు, అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అని. దాంతో ఒకటి బంజారా హిల్స్ లో అయింది. నా మనసులో ముద్ర ఉండిపోయింది. ఒక అమ్మాయి ఎక్కడో వెళ్ళింది, వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెకు చాలా ఏళ్ల నుంచి తెలుసు, మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కించుకున్నారు. వాళ్ళ నాన్నకి నేను అరగంటలో వస్తాను అమ్మాయిని, తెల్లారి 4 వరకు రేప్ చేసి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా అక్కడ పడేసిండ్రు. అందుకు తల్లి వద్దంటున్నాము. భయం. మీరు మాకు లక్ష్మీదేవి, సరస్వతి, నువ్వు ఒక దుర్గాదేవి, నిన్ను మేము దాచుకోవాలనుకుంటున్నాము. నువ్వు నేనంతే. నువ్వు పెట్టుకున్న కంపారిజనే రాంగ్. అంటే మొగోళ్ళు పోవచ్చా? అర్రే కాదురా బంగారం, మొగోళ్ళు పోవచ్చా కాదు. అసలు నువ్వు కంపారిజనే రాంగ్. మొగోళ్ళ దాకా కష్టపడుతుంది. నాకు అసలు ఆ వర్డ్ ఏంటి? ఎంత మొగోళ్ళలాగా కష్టపడడం ఏంటి? నీకు ఆడదల్లా కష్టపడవచ్చు. ఆ వర్డ్స్ యూజ్ చేయటంలోనే మనకు మొగాళ్లను, బికాజ్ యాక్చువల్లీ ఇది పుట్టించింది కూడా మేబీ ఖచ్చితంగా నేనేం ఫెమినిస్ట్ కాదు, మీకు తెలుసు. నేను ఖచ్చితంగా ఇద్దరు వైపు మాట్లాడతా, కానీ పుట్టించింది మొగాళ్ళు అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు మరీ ఎక్కువ చేసేస్తారు కదా, ఎక్కువ అంటే 4 పనులు చేయగలుగుతారనే పేరుంది, శక్తి అనే పేరుంది. ఒక రాక్షసుని చంపలేనప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పోయి కూడా ఒక దుర్గాని కొలిస్తే ఆవిడ దుర్గాష్టమి వచ్చింది మనకి. ఇంకా నేనేం ఎవిడెన్స్ ఇవ్వాలి? నేను ఎందుకు క్లెయిమ్ చేయాలా నేను గొప్ప అని? నేను మెన్కి ఈక్వల్ అని నేను ఎందుకు కిందకు రావాలా? నువ్వు ఎందుకు వస్తున్నావు? కో లివింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్. నేనంటే అవసరమా? ఫర్ వాట్ యు ఆర్ లివింగ్? ఆర్ యూ షూర్? ఎప్పుడు దినదిన గండం ప్రజల్లో వాల్యూ. నువ్వు ఒక రెంట్కు పోతే నిన్ను ఎలా చూస్తారు అక్కడ? నీకు వాల్యూ ఉంటుందా? ఒక ఫ్యామిలీలో పిలిచి నిన్ను ఒక ఫంక్షన్కి పిలవరు. నువ్వు వెళ్ళినప్పుడు కూడా 10 చెవులు కొరుక్కుంటాయి. నిజంగా నువ్వు డిజర్వా? నువ్వు లక్ష్మీదేవివి. ఆడదంటేనే ఒక స్త్రీ అమోఘమైన శక్తి. నువ్వు ఆ ఒక నువ్వు అలా లీవ్ చేస్తున్నావా? ఆ గౌరవాన్ని పొందుతున్నావా? నో ప్రాబ్లం. ఫ్రీడమ్ విత్ అవేర్నెస్, వితౌట్ అవేర్నెస్. ఫ్రీడమ్ అనేది నేను ఎందుకు ఈ ఫ్రీడమ్ని వాడుతున్నాను అవేర్నెస్ లేకుండా చేస్తే మాత్రం అది సెల్ఫ్ డిస్ట్రక్షనా కాదా? మీరు చెప్పండి. డెఫినెట్గా. సో బేసికల్గా ఏంటంటే ఫ్రీడమ్ కో లివింగ్లో ఏమవుతుంది అంటారా? ఒకటి ఫైనాన్షియల్, అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళకే దిక్కు లేదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. బాగా చెప్పారు. వదిలేస్తే వాడు ఎట్ట వదిలించుకుందామా అని చూస్తున్నారు. ఒకవేళ సరే రెండో వైపు మాట్లాడినా కూడా అమ్మాయిలు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అప్పుడు నిన్ను రోడ్డున పడేస్తారు. ఇప్పుడు అందుకే ఈ భయంకరమైన సుప్రీంకోర్టు ఉండొచ్చని ఎంత చెప్పిందో, ఆస్తిలో కూడా వాటా ఇవ్వాలి అని వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్ గా నిన్ను మళ్ళీ బాండ్ చేస్తున్నారుగా. అవును. అంటే ఇటుపడే మళ్ళీ ముడేస్తుంది కోర్టు. మరి అలాంటప్పుడు అసలు ఇటువైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు అని అంటే దిల్ మాంగే మోర్ అనే యాటిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ ఒక డ్రెస్ మనకు విపరీతంగా నచ్చి కొనుక్కుంటాం, ఒక చీర, ఒక డ్రెస్, ఏదో ఒకటి కొనుక్కున్న తర్వాత నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావా లేదా? నెక్స్ట్ 4 రోజులకి అబ్బాయి బాగాలేదు ఇంకోటి కొనుక్కుందా. డిజైన్లో చేసేటోళ్ళు అయితే పోతే శారీ షాప్లో మొత్తుకుంటున్నారు, మేడం అసలు ఎట్లా మారుస్తాం మేడం, ఏం తీసుకొస్తాం, ఇది పాత మోడలే. ఏడికి పోతారు? ఎందుకు నీకు ప్రతిదీ కొత్తది కావాలి? ఈ కొత్తదనం వస్తువుల్లో కోరుకుంటున్నట్టే మనుషుల్లో కోరుకుంటున్నారు. బికాజ్ నెక్స్ట్ చూసినప్పుడు ఇంకొక అమ్మాయో ఇంకొక అబ్బాయో మంచిగా కనిపించినప్పుడు వీడితోటి కనెక్షన్ ఈజీ కట్ చేసుకునేవి. అందుకోసం దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎందుకు భరించాలి మేడం? మా అమ్మ భరించింది, ఇది మళ్ళా సొసైటీ రుద్దింది ఒకప్పుడు. తొక్కి 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 నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఎట్లా డైవర్స్ అడుగుతావా? చూస్తే అట్లీస్ట్ నువ్వు చూస్తా
డైవర్స్ చాలా కష్టం కదా. అప్పుడు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేటోళ్ళు కదా 2 వైపులా. అవునవును. అయ్యే వరకు ఏమైందంటే ఇప్పుడు కాగితం గీతం ఏం లేదు, ఇది ట్రస్ట్ మీద నిలబడాలి. మరి పెళ్లి చేసుకున్నాక అదే బుద్ధి తెచ్చుకుంటే అయిపోతుంది కదా. బట్ లేదు కాన్ఫిడెన్స్. ఎప్పుడంటే అప్పుడు నేను ఒక్కసారి చెప్పండి, మీరు ఇప్పుడు ఆ కోలివింగ్ లో కోరుకునేది ఏంటి? వితౌట్ ఎనీ బాండింగ్ మేము ఫిజికల్గా దగ్గర ఉండొచ్చు అని. ఒకసారి నువ్వు ఫిజికల్గా దగ్గర అయిన తర్వాత మీరు విడిపోతే అమ్మాయిలకు ఎందుకు చెప్తున్నాం ఈ రోజు మనం అనే క్వశ్చన్ నన్ను అడిగితే, అమ్మాయిలు ఎందుకు మెన్షన్ చేస్తారు అబ్బాయిలు అంటే? మన సొసైటీ బ్యాడ్ అమ్మాయిలను ఈజీగా జడ్జి చేసింది. అమ్మాయిలు ఇట్లా చేస్తారా అంటాడు. ఉన్నది ఎవరు? ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నా ఫస్ట్ అనేది ఆడదా గాడద, ఇది చూడు దాన్ని మొగోడిది మాస్క్ వేస్తున్నారు, ఆడోళ్ళను బయటకు పెడుతున్నారు. చేసింది ఎవరు? మొగోడు కూడా కదా, ఇద్దరు కలిసి కదా. నీకెందుకు అంటే అమ్మాయిలను ఈజీగా అనొచ్చు, ఎందుకంటే అమ్మాయిలను తిరిగి ప్రొటెక్ట్ చేసే అమ్మాయిలు లేరు, అందుకే ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చింది. బట్ నౌ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. ఉమెన్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, అది పక్కన పెడితే. బట్ స్టిల్ ఉమెన్ కి ఒక శత్రువు, ఎందుకంటే ఇంకొక ఉమెన్ కి శత్రువు అయింది కదా. నా కాపురంలో నువ్వు నీళ్లు పోస్తావు, నిప్పులు పోస్తావా అని చెప్పేసి లొల్లి మొదలవుతుంది. సో కాబట్టికి ఎప్పుడు విమెన్ని అనటం ఈజీ అయిపోయింది. ఈజీ. ఇప్పుడు ఇద్దరు కోలివింగ్ అంటే ఆ పిల్ల అయితే కోలివింగ్, మొగోడు ఉన్నదాన్ని అసలు చాలా గర్వంగా చెప్పుకుంటాడు వాడు, అంటే వాడు చాలా మొగోడు అన్నట్టు. మరి ఉన్నది ఆడదాంతో ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్, రైట్? సో ఇక్కడ మనం లేడీని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నామంటే, నువ్వు తట్టుకోలేవురా బుజ్జి. సో మొగాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ రిలేషన్ అయింది, బయటకు వచ్చేసావు, ఫిజికల్ రిలేషన్ అయ్యే వరకు మగైనా చాలా ప్రేమగా ఉంటాడు. అమ్మాయిలు ఫిజికల్ రిలేషన్ అయిన తర్వాత చాలా క్లోజ్ అవుతారు అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతారు. ఈ ఎమోషనల్లీ కనెక్ట్ అయినాక వీళ్ళు డిస్కనెక్ట్ అవ్వటం కష్టం. ఏమన్నా అన్నప్పుడు గొడవలైనప్పుడు అంటే నా దగ్గర నుంచి నువ్వు ఇట్లా ఫిజికల్ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు నన్ను వదిలేసేది అంటావు. నీకు తెలివి ఎక్కడ పోయింది? ఎందుకు అడుగుతున్నావు? నీకు అది వాల్యూ కాదని ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకో పెద్ద సబల నారిలా చేస్తున్నావు? నేను అందుకనే కోపం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఖచ్చితంగా ఎవరైనా తెరుసున్న తిజోరీలో దొంగలు పడతారా పడరా? దొంగతనం అయింది అని అంటే నువ్వు తాళం వేసినవా? కాలేదు. నువ్వు పోలీసులకు పోయి నువ్వు పట్టుకోవట్లేదంటే అరే ఎవడు పట్టుకుంటాడు? ఎవరికి క్లెయిమ్ చేయాలా? నువ్వే తెరిచిపోయినాక. సో కాబట్టి అండ్ ప్రెగ్నెన్సీ అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫినాన్స్ ఒకటి పరుగు పోతుంది, ఆ మొగోడికి పెళ్లి జల్దీ అవుతుంది, మళ్ళా ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతుందో ఏమవుతుందో. కానీ అమ్మాయిని బై ఛాన్స్ ఫస్ట్ పెళ్ళవ్వడం చాలా కష్టము. ఈ అమ్మాయి అసలు ఆ ట్రామా నుంచి బయటికి రావడం అంటే మోసపోయిన నేను అనే అబ్బాయి మోసపోయినా అనే హెవీ వెయిట్ కంటే అమ్మాయి మోసపోయినా అనే బాధ ఎక్కువ చూపిస్తారు. అవును, వీడు మోసం చేసిండు నన్ను వాడుకున్నాడు, మోసం చేసిండు నన్ను వాడుకున్నాడు. ఇదే మాట నువ్వు వాడుకునేటట్టు ఆ వర్డ్ ఎందుకు ఇచ్చావు అధికారం అనేది నేను. కాన్సిక్వెన్సెస్ లో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎవరు బాధ్యత? ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే వాడు వెళ్ళిపోయాడు, ఎవరు ఈ పాపను కనాలి? కనకపోతే నీకు నరకము, ఒక బేబీని చంపినట్టు. సొసైటీలో ఏంటి, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎంత కాన్సిక్వెన్సెస్. సింగిల్ చైల్డ్ని పెంచితే కూడా ఎంత ఆదరించినా కూడా వాళ్ళకి ఒక రకమైన మన సెల్ఫ్ కంట్రోల్ లేక, సెల్ఫ్ డిసిషన్ ప్రాపర్గా లేక, ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవటం వల్ల ఒక చిన్న బేబీని నువ్వు ఎట్లా సఫర్ చేస్తావు? సో ఇట్స్ కాన్సిక్వెన్సెస్. అయిపోయింది 10 నిమిషాలు అంతే, ఎంజాయ్మెంట్ చూస్తున్నారు, కాన్సిక్వెన్సెస్ చూడడం లేదు. సో దట్స్ వై వీ ప్రొటెక్ట్ అండ్ వీ ట్రై టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. బీ క్లియర్. కోలివింగ్లో వెళ్తున్నప్పుడు మీరు లైఫ్ టైం ఏం వాంటింగ్ అది మళ్ళా పిటి అవ్వకండి. మళ్ళీ ఒక నేను భాగ్యరాల్ని, నేను మోసపోయినా అనేది నువ్వు పెట్టుకోకు, క్లెయిమ్ చెయ్యొద్దు. ఎట్లా క్లెయిమ్ చేస్తావు? నీకు పవరే లేదు, క్లెయిమ్ చేసే పవర్ లేదు. కాబట్టి సో వెరీ వెరీ ఎమోషనల్ టాపిక్ ఫర్ మీ, బికాస్ ఐ కేర్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇట్ ఈస్ నాట్ గర్ల్స్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆచితూచి అడిగేయండి. ఎందుకంటే మిమ్మల్ని ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అంటే, అసలు ఒక బంధుత్వాలు లేకుండా నిన్ను నమ్మి ఆ మనిషి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ఇంట్లో ఉంటున్నారంటే అంటే అసలు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉండాలి. కానీ ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఏ తాడు తైతక్క లేకుండా ఎంటర్ అయ్యారు అంటే అసలు అమేజింగ్ రిలేషన్ వాళ్ళది, అలా ఉండాలి. కానీ అది కాపాడుకొని చూపించండి, పెద్దవాళ్ళందరూ సలాం కొడతాం. అది నిలబెట్టండి,
అరే ఇది కదా పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే వీళ్ళని చూసి నేర్చుకోండిరా అని చెప్పే స్టేజ్కి మమ్మల్ని తేండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. వాల్యూ నాట్ ఇన్ ద థ్రెడ్, సీక్రెట్ థ్రెడ్లో లేదు, మనసులో ఉండాలి. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఈ బంధాన్ని నిలబెట్టాలి. ఏ పదం లేకుండా, ఏ తాడు లేకుండా ఈ అమ్మాయి నన్ను నమ్మొచ్చిందంటే మహారాణిలా చూసుకోవాలి. ఈ అబ్బాయి నమ్మి నన్ను వచ్చాడు అని అంటే నా జీవితాంతం నేను ఇతన్ని ట్రస్ట్ను కోల్పోకూడదు అనే ఇద్దరు మ్యూచువల్ అంటే దట్ కో లివింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ అనేది స్టేట్మెంట్ పాస్ అవుతుంది వెరీ సూన్. నమస్తే. నమస్తే.